కాంట్రాక్టు విధానంలో మినిమం టైం స్కేల్ ఎంటీఎస్తో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ ఏపీలో పలు జిల్లాల్లో టీచర్లు నిరసన చేపట్టారు. బదిలీల్లో అన్యాయం జరుగుతోందని అనంతపురంలో టీచర్లు జిల్లా సైన్స్ సెంటర్లో జరుగుతున్న బదిలీల కౌన్సిలింగ్ను బహిష్కరించారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలో ఒక ఎంటీఎస్ టీచర్ను నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సొంత లేదా సమీప మండలాలకు బదిలీ పోస్టులు కేటాయించాలని వారు కోరుతున్నారు. అలాట్మెంట్ ని మార్చే అధికారం ఎవరికి లేదు. మిగిలిన 12 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. 11 జిల్లాల్లో మొన్ననే కౌన్సిలింగ్ అయిపోయింది అలాట్మెంట్ ప్రకారం. ఆ తర్వాత ఈరోజు విశాఖపట్నంలో కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ వరకు మొత్తం ఫైనలైజ్ అయిన తర్వాత గవర్నమెంట్ జీవో విడుదల చేస్తుంది. గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జీవో ప్రకారం మాత్రమే ఈ రీఎన్ఫోర్స్మెంట్ వరకు వేకెన్సీస్ మొత్తం కూడా ఫైనలైజ్ అవుతాయి. దయచేసి శాంక్షన్ పోస్టులు కాదు అంటున్నాడు అట్లా బెంగళూరు అది నియర్ బై మండలాలు ఇస్తామన్నారు సార్ జీవోలు. నియర్ బై మండలాలు కాదు, దాదాపుగా గ్రాము చేస్తుండే ఏదో అది 100 కూడా దాదాపు 120 వెళ్తున్నా సార్. అన్ని క్లాక్ వెళ్తే నేను 7 ఎవరు సార్ మా ఆరోగ్యానికి రక్ష? నియర్ బై మండలాలని జీవోలు ఇచ్చినారు, దానికి కట్టుబడి ఉండాలి ప్రభుత్వం. లేడీస్ సార్ నుంచి ఈ పోతారు మాకేమి ఎవరు సార్ యాక్సిడెంట్ వచ్చే మా వాళ్ళు మాత్రము మేమేమి ఎక్కువ కాదు సార్. పెంచమని మేము మా జీవోపై నియర్ బై జీవో ప్రకారమే మేము అడుగుతున్న స్పష్టంగా ఆ ప్రకారం డిమాండ్ చేస్తున్నాం. హెచ్ఆర్ఏ లేదు, డిఏ లేదు, ఏవి మేము అది కానీ లేదా బార్డర్కి వెళ్తాం మాకు రెగ్యులేట్ చేయండి అన్నమానికి అయితే వెళ్ళక సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా చేస్తాం, మాకు బెనిఫిట్స్ లేవు సార్. అంత దూరం కిలోమీటర్స్ దూరం వేస్తే మెడికల్ లీవ్ లేదు సార్. ఎంత మంది యాక్సిడెంట్ లో చనిపోయినారు మా వాళ్ళు. ఏమీ లేవు సార్. ఎక్కడికో వర్క్ అడ్జస్ట్మెంట్
డెప్యుటేషన్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎంటీఎస్ వాళ్ళకి ఇంత చిన్న చూస్తున్నా సార్ మాకు. కాబట్టి సేమ్ క్వాలిఫికేషన్ మేము కూడా బిఎడ్ చదివి ఇంటర్వ్యూకి వెళ్ళి మేము కష్టపడి వచ్చినాం, కానీ మాకు ఏ బెనిఫిట్స్ లేవు సార్. మేము కూడా డిమాండ్ చేయడా, ఒకవేళ దూర ప్రాంతాలకు వేస్తారు కదా రెగ్యులరైజ్ చేయండి, అదొక్కటి కోరుతున్నాం. లేదా నియర్ బై మండలాలు ఆదేశాల ప్రకారం 4 రోజుల కిందట జీవో ఇచ్చినారు సార్. ఈ ప్రకారం మాకేమి ఇచ్చినారంటే ప్రతి స్కూల్లో 1 or 2 కంటే ఎక్కువ మంది ఎంటీఎస్ లో ఉండకూడదు, మాక్సిమం 2 కంటే ఎక్కువ ఉండకూడదు అన్నారు. ఆ కమిషనర్ గారు ఇచ్చిన రూల్స్ కి విరుద్ధంగానే వీళ్ళు ఒక్కొక్క స్కూల్లో 5, 6, 8 వరకు చూపిస్తున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్? మాకి దగ్గర మండలాల్లో పోస్టులే చూపించుకోకుండా ఓన్లీ క్లస్టర్ అక్కడొకటి చూపించి మండలాలకి సుదూర ప్రాంతాల్లో అటవీ ఏరియాల్లో మాకు చూపిస్తే లేడీస్ ఎట్లా పోవాలా? మేము చిన్నపిల్లలు ఉన్నారు, వయసైన తల్లిదండ్రులు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, మాకు వయసు అయితే ఉంది, మేము ఎట్లా పోవాలా? మాకేమి హెచ్ఆర్ఏ లేదు, డిఏ లేదు, రెగ్యులర్ లేదు, ఏం లేదు. మాకు సీఎల్స్ కూడా 27. మాకు ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా లాస్ ఆఫ్ పే పెట్టుకోవాలి. 1 month గ్యాప్ తో 1 month మేము ఎక్కడ సార్ భిక్ష చేయాలా? మా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలా? 11 నెలల సార్ 1 month గ్యాప్. 1 month మేము ఎక్కడ పోవాలా? ఎక్కడ పోవాలి చెప్పండి? 1 month గ్యాప్ ఎంత అన్యాయం కదా సార్. 20 సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చింది కదా సార్. మేము ఆల్రెడీ ఏ వర్క్ చేస్తామో అంతాము, మాకు శాలరీ ఓన్లీ బేసిక్ మాత్రమే ఇస్తున్నారు సార్. ఈ బేసిక్ ఎంత దూరం వెళ్ళాలంటే మాకు కష్టం అవుతుంది సార్. మాకు నియర్ బై రెసిడెంట్ సార్, లేదంటే రెగ్యులర్ చేసి ఇప్పుడే వేకెన్సీ చూపించారు మాకు. సార్, ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ తరఫున మాట్లాడుతున్నాము. మాకు 2008 డిఎస్సి 1998 డిఎస్సి ఇద్దరము కూడా మినిమం టైం స్కేల్ పద్ధతిలో పనిచేయడం జరుగుతున్నది. మేమందరము కూడా నియర్ బై రెసిడెన్స్ అనేటువంటి విధానం ద్వారా సొంత మండలాలలో పనిచేస్తున్నాము. మాకు జీతం చాలా తక్కువ ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఒక జీవో తీసుకొచ్చి నియర్ బై రెసిడెన్స్ విధానంలోనే వీళ్ళని నియమించండి ఎప్పటికైనా కూడా అని చెప్పేసి ఇచ్చినారు. కానీ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అదే విధంగా పనిచేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ లో గత జీవోను పక్కన పెట్టేసి మాకు సుదూర ప్రాంతాలు కల్పించి ఈ పొద్దు ఒక్కొక్క అభ్యర్థి 200 కిలోమీటర్లు వెళ్ళి తన ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. మాకు హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ టీఏ కానీ ఎటువంటి అలవెన్సులు లేవు. ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఏదైనా కష్టం వచ్చి ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే ఒక మెడికల్ లీవ్ పెట్టుకోవడానికి కూడా ఆస్కారం లేదు సార్. మాకి ఈ రోజు మేము ఎటువంటి లీవ్ వాడుకోవాలన్నా కూడా ఎంఈఓ కానీ ఒక డిఈఓ కానీ ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వరు. కానీ మేము సమాన పనికి సమాన వేతనం అనేటువంటిగా మేము రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్నాం. కానీ మాకు హక్కులు సాధించుకోలేకుండా ఉన్నాము అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు చూసినా కూడా మాకు ఎక్కడెక్కడో సుదూర మండలాలు కేటాయించి మీరు ఖచ్చితంగా అనేటువంటిది మెడ మీద కట్టి మాకు అక్కడ పంపించడం జరుగుతున్నది. మాకు చాలా ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. మేము కోరడం ఏమంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారిని అయితేనేమి మాకు నియర్ బై రెసిడెన్స్ విధానం ప్రకారం ఉద్యోగాలు కల్పించాలి. ఖచ్చితంగా మండలాలలో ఇస్తున్నటువంటి జీతానికి ఉద్యోగాలు కల్పించాలని వేడుకుంటున్నాము. మీ ద్వారా ఈ యొక్క డిమాండ్ ని ప్రభుత్వానికి చేరే విధంగా చేయాలని మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మాకు మాత్రం నియర్ బై రెసిడెన్స్ కావాల్సిందే. ప్రతి మండలంలో కూడా 10 నుంచి 20 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలు ప్రతి మండలంలో 10 నుంచి 20 వరకు ఉన్నాయి. ఆ పాఠశాలలు కేటాయించినా కూడా మేము మా సొంత మండలాలలో పని చేసుకోగలుగుతామని మీ పూర్వకంగా మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం. సార్ 1998 98 డిఎస్సి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సార్ మాట్లాడేది. సార్, మాకు ఎంటీఎస్ 2008 వాళ్ళకు 98 వాళ్ళకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది సార్. మేము ఉండేది 590 మంది ఉన్నాము. మాకుండే పోస్టులు వచ్చేసి 574 మాత్రమే. 500కు ఇంకా పోస్టులు లేవు అని చెప్తున్నారు ఇప్పుడు, కానీ పోస్టులు లేవు. 574 ఉండేప్పుడు 100 పోస్టులు ఇప్పుడు 3 పోస్టులు చూపించిన. అదే విధంగానే టీచర్కి ఒక 100, మున్సిపాలిటీలో అదనంగా ఒక 100, అట్లా ఆ విధంగా మాకు చూపిస్తే కనుక అంత ఇంత కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది సార్. మాకు తక్కువ జీతము 2020 నియరెస్ట్ మండలాలకి వీళ్ళని జీవో ఉంది. ఆ జీవోని పాటించకోకుండా మాకు జరిగే అన్యాయము ప్రతిసారి ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ 2005లో 16,000 పోస్టులకు డిఎస్సి, 2025 డిఎస్సి ఇస్తున్నాడు.
మళ్ళీ ఒక 16 రోజులు లేదా ఓ నెల 2 నెలలు ఉంటే గనక ఎక్కడో పోయి ఫ్యామిలీ ఇప్పుడు దూర ప్రదేశాల్లో వేస్తారు. ఆ దూరం కూడా మమ్మల్ని కనీసం 2 సంవత్సరాలు చేస్తారు కౌన్సిల్. మేము ఎక్కడ సార్లు కొట్టినట్టు కొడితే గనక ఈ సైడ్ ఆ సైడ్ కొట్టుకుంటూ పోతున్నాము. ప్రతి ఒక్కరికి 55, 54 వయసు రీత్యా, అందరూ వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా, ఆర్థిక పరంగా అన్ని విధాల మహిళలు కానీ వృద్ధులు కానీ చాలా ఉన్నారు. మిమ్మల్ని దయచేసి లోకేష్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ మా యొక్క మన్నించి అర్థం చేసుకుంటారని మేము అందరినీ నిన్న చేసి డిఓ గారికి ఇచ్చినాము. తర్వాత వచ్చేసి ఈ విధంగానే మాకు కొనసాగిస్తే గనక మేము అంత దూరం పోలేం సార్. మాకు అంత దూరం పరిస్థితుల్లో మాకు నియమిస్తే గనక మేము సహా మాతో పాటు గవర్నమెంట్ ఉద్యోగస్తుల విధంగా మేము అంతకంటే కూడా ఎక్కువ కష్టపడినది. ఏ మండలంలో అయినా సరే అనంతపురం డిస్ట్రిక్టే కాదు, స్టేట్ వైడ్ ఎంటీఎస్లు తీసుకోండి. ఏ గవర్నమెంట్ ఉద్యోగికి తక్కువ కంటే 10% ఎక్కువనే మేము పనిచేస్తున్నాం సార్ అంకిత భావంతో. కానీ సమాన వేతనం లేదు, సమానమైనటువంటి పని భారం ఉంది కానీ సమాన వేతనం లేదు. వర్క్ అడ్జస్ట్మెంట్లో వేస్తే గనక ఒక ఎన్ని ప్లేసులు తిరుగుతారు సార్ ఒక మండలంలో? ఒక్కసారి ఆలోచన చేయండి. మా తక్కువ జీతంతో ఈ 32,000తో ఒక మండలంలో ఒక పోస్ట్ ఒక స్కూల్, ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు మాకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం సెలవులు పెట్టానంటే ఆ స్కూల్ పోవాలా. రేపు లేదంటే కనుక ఇక్కడ ఒక టీచర్ లేదంటే కనుక ఆటి పరిగెత్తాల. ఒక 10 స్కూళ్ళకు తక్కువ తిరగలేదు మా ఎంటీఎస్ని. మొబైల్ టీచర్ మాత్రం వాడుకుంటున్నారు సార్. ఇంతకంటే దారుణం ఏముందా సార్? మాకు ఈ విధంగా కనుక కొనసాగితే కనుక మా దుర్భరమైన ఎలా కొనసాగించాలి? మీరు ఏదో విధంగా మాకు ఈ పోస్ట్ ఎక్స్టెన్షన్ మాకు అందరికి పని లోకేష్ బాబు నాయుడు గారిని మేము గవర్నమెంట్ పరిస్థితిలో వ్యతిరేకం కాదు సార్. సింగిల్ స్కూల్ టీచర్స్ ఉండే చోట వేసినా కూడా మేము బ్రతుకుతాం సార్. ఇది మా 2008 ఎంటీఎస్ టీచర్లుగా చేస్తూ ఉన్నాము. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది ఉపాధ్యాయులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా దూరం పోయి మేము వర్క్ చేస్తుంటా ఇప్పుడు మా కౌన్సిలింగ్ పెట్టి మాకు దూరం పంపిస్తాము అంటున్నారు. అవి కూడా ఏజ్ పంపిస్తున్నారు. ఆ ఏజ్లో మా ఇంటి బాధ్యతలన్నీ మేము పెద్దవాళ్ళు ఉంటారు. మేమంతా ఆ ప్రాంతానికి పోయి చేయాలంటే ఎలా చేయాలి? మాకు వచ్చే జీతము దేనికి సరిపోదు. మీరే ఒకసారి ఆలోచించండి. తక్కువ జీతము ఎక్కువ పని చేస్తున్నాము. అంతేకాకుండా మండలాల్లో కూడా డెప్యుటేషన్ అని చెప్పి ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ కి వేస్తూనే ఉంటారు. ఇప్పటికీ మేము 3-4 సార్లు కౌన్సిలింగ్ కి హాజరైనాము. ప్రతిసారి టీచర్లు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి మమ్మల్ని పంపించేదే పని, కౌన్సిలింగ్ పెట్టేది పంపించేది. మా సొంత మండలంలో కూడా కాకుండా మేము దూర ప్రాంతం సార్. ఇప్పటికే ఇంకా దూరం అంటే ఎలా వెళ్ళమంటారు? మానవత్వ దృక్పథం లేదా? మాకు నియర్ బై జీవో అన్నారు. ఆ జీవో ప్రకారమే మేము మెరిట్ లిస్ట్ ప్రకారం పోయినాం. పక్క మండలాలకి అట్లా పోతున్నారు. కానీ అది ఇప్పుడు మళ్ళీ మాకు దూర మండలం టీచర్స్ అందరినీ ఇక్కడికి రప్పించేసి మా ప్లేలకు చూపించేశారు. ఇప్పుడు మేమేం అడగడం? రెగ్యులర్ టీచర్స్ చేస్తే మేము ఎక్కడైనా వెళ్ళగలము. ఎందుకంటే మాకు కొంచెం బెనిఫిట్స్ వచ్చాయి సార్. ఇప్పుడు మాకు మెడికల్ బెనిఫిట్స్ లేదు. మా ఎంటీఎస్ టీచర్లు 98,000 టీచర్స్ దగ్గర 20-30 మంది చనిపోయినారు సార్ యాక్సిడెంట్లో. వాళ్ళకి ఎవరు భరోసా లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. మేము ఓటు పోసుకునేది, మా బాధలు అర్థం చేసుకునే వాళ్ళే లేరా? మేము గవర్నమెంట్ కు అగైనెస్ట్ అవుతాం సార్? మమ్మల్ని ఎంటీఎస్ అని చులకన భావంతో చూస్తున్నారు.